సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అర్ధరాత్రి అప్పటి మాజీ ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పోలీసులు బలవంతంగా కనీసం కేసు కూడా లేకుండా బస్సులో పడుకున్న నిద్రపోతున్న ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఒక 36 గంటలు దాదాపుగా హై డ్రామా అనంతరం ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలించారు. 74 ఏళ్ల వయసు, కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, ఏజ్ వల్ల వచ్చినవి కానీ కొన్ని స్కిన్ సంబంధించిన ఇష్యూస్ కానీ. బాగా సమ్మర్గా కూడా ఉంది జైల్లో, రాజమండ్రి జైల్లో. అక్కడ మినిమం ఫెసిలిటీస్ కూడా లేవు. మినిమం అంటే మినిమం ఫెసిలిటీస్ కూడా లేనప్పుడు ఆయన పదే ఆయన కుటుంబ సభ్యులు, ఆయన ములాఖతులో కలిసిన కుటుంబ సభ్యులు పదే జైలు అధికారులని రిక్వెస్ట్ చేశారు. ఆయనకి ఒక వెస్ట్రన్ టైప్ ఆఫ్ కమోడ్ ఏర్పాటు చేయమని, అలాగే ఏసీ కావాలని, ఎందుకంటే ఆయనకి కొంచెం స్కిన్ అలర్జీ ఉంది కాబట్టి ఏసీ కావాలని, అట్లాగే పడుకోవడానికి ఒక మంచం కావాలని, ఇట్లా మినిమమ్స్ ఆయన ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి అవి మినిమం కూడా కాదు ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి అడిగితే కూడా అప్పటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ససేమిరాని ఎంత వేధించిందో, కావాలని ఎంతగా ఆయనని ముప్పు తిప్పలు పెట్టాలో, ఎంతగా వేధించాలో అంత వేధించింది. స్నానానికి కొంచెం వేడి నీళ్ళు ఇవ్వండి అంటే కూడా ఇవ్వని అంత దౌర్భాగ్యపు ప్రభుత్వాన్ని ఆనాడు మనం చూసాం. ఆయనకు అసలు ఏ సౌకర్యాలు లేవు. ఏదో ఒకటో రెండో పత్రికలు ఇచ్చేవాళ్ళు అంతే. అవి కూడా వాళ్ళు ఏమి ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇచ్చేవారేమో. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో పదే కోర్టుకు వెళ్తే తప్ప, చివరికి కోర్టు చెబితే తప్ప ఆయనకి ఆ వేడి నీళ్లు ఇవ్వడము, లేకపోతే ఏసీ పెట్టడము, ఇలాంటి పనులు జరగలేదు. అది కూడా కోర్టుకు 4-5 సార్లు వెళ్తే మినిమం ఉపశమనాలు అవి. అది ఎంత బాధాకరమైన అంశమో మనకు తెలుసు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వెంకట్రెడ్డి అనే ఒక అధికారి జగన్మోహన్ రెడ్డి హయాంలో గనులన్నీ మింగేసిన ఘనుడు, గనుల శాఖ డైరెక్టర్. ఈయన ఒంటి నిండా స్కాములే. ఈయనకి స్కాముల ఎలర్జీ ఉంది ఈయనకి. ఈ గనుడు పోలీసులు కేసు పెడితే పోలీసులకు దొరకకుండా 3 నెలలు హైదరాబాద్లో దాక్కున్నాడు. ఎక్కడ దాక్కున్నాడో కూడా ఎవడికి తెలియదు. మరి ఎన్ని ఇళ్ళు ఉన్నాయో, ఎలా మేనేజ్ చేశాడో తెలియదు, కానీ చాలా కష్టపడాల్సి వచ్చింది పోలీసులు. ఒక దశలో ఈయన షిప్లో వేరే దేశాలకు వెళ్ళిపోయాడనే ప్రచారం కూడా జరిగింది. చివరికి మొత్తానికైతే పోలీసులకి అతను లొంగిపోలేదు, ఏదో లీక్ ఇవ్వడం ద్వారా మొత్తం మీద అయితే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత విచారణ, తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, ఆ తర్వాత రిమాండ్ చేయడం, విజయవాడ జైల్లో పెట్టారు. లేటెస్ట్ ఎపిసోడ్ ఏంటయ్యా అంటే, మనోడు కోసం ఒక కొత్త ఫ్రిడ్జు, ఒక కొత్త టీవీ జైలు అధికారులు ఏర్పాటు చేశారు. సరే, జైలు అధికారులు ఏర్పాటు చేస్తే ఈ విషయం కాస్త బయటికి పొక్కింది. బయటికి పొక్కి మీడియా వాళ్ళు కానీ వాళ్ళు కానీ అడిగితే జైలు ఉన్నతాధికారులు చెప్పింది ఏంటంటే, సహజంగా పెద్ద కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు కానీ, లేకపోతే కాంట్రాక్టులు చేసేవాళ్ళు కానీ జైలుకి అట్లా కాంప్లిమెంట్ కింద కొన్ని టీవీ లాంటివి ఇస్తూ ఉంటారు. అవి ఖైదీలకు ఇవ్వము, ఖైదీల కోసం సపరేట్గా పెట్టం, వాటిని జైల్లో అందరికి ఉపయోగపడేలా వాడతామని ఆయన ఏదో కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు నిన్న విశ్వజిత్ గారు అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్. కానీ ముఖ్యమంత్రి స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి నివేదిక తెప్పించుకుంటే చాలా క్లియర్గా అందులో వచ్చింది ఏంటి, ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డికి సకల రాజభోగాలు ఏర్పాటు చేశారు. వెంకటరెడ్డి కోసం జైల్లో కొత్త ఫ్రిడ్జు, టీవీ సమకూర్చారని ఆ నివేదిక ఏర్పాటు చేశారు. నివేదిక వచ్చింది. రోజు బ్రహ్మాండమైన పంచపక్ష పరమాన్నాలతో కూడిన భోజనం బయట నుంచి. ఎలా ఇది సిగ్గుపడాల్సిన అంశం కదా? 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉండి అప్పటికే 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి
మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడు హోదాలో జెడ్ కేటగిరీలో ఉన్న నాయకుడు జైల్లో ఉంటే కనీసం స్నానానికి వేడి నీళ్ళు కూడా ఇవ్వని ఇదే వ్యవస్థ ఇప్పుడు గనుల శాఖలో పెద్ద స్కామ్లో ఉండి 3 నెలలు తప్పించుకొని పోలీసులకు దొరకకుండా ఉన్న వ్యక్తిని చివరికి అతనే నేను పలానా చోట ఉన్నానని అంటున్నారు. అది అధికారికంగా చెప్పడం లేదు, కానీ అతనే ఇక లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని, లొంగిపోయినట్టు కాకుండా ఏదో అరెస్ట్ చేసినట్టుగా బిల్డప్ ఇచ్చారని చెప్తున్నారు. మరి సరే, ఏదో రకంగా మొత్తాన్ని పట్టుకొని విజయవాడ జైల్లో పెడితే ఇదా ఫ్రిడ్జు, శీతాకాలం కాబట్టి ఏసీ అవసరం లేదు కాబట్టి పెట్టలేదేమో, లేకపోతే ఏసీ కూడా పెట్టేసేవాళ్ళు అడగకుండానే. ఎందుకు ఆ మాత్రం దానికి విజయవాడలో నోవాటెల్ హోటల్లోనో లేకపోతే ఇంకో చోట పెట్టవచ్చుగా. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే ప్రభుత్వం మారిందా లేదా, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిందా లేదా, ఇంకా వైసీపీ తాబేదారుల ప్రభుత్వం నడుస్తోందా? చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడికి, ఏజ్డ్ మ్యాన్కి కనీసం మినిమం సౌకర్యాలు కూడా కనిపించడానికి వెనుకాడిన ఆ జైలు అధికారులు మళ్ళీ అదే వైసీపీకి వంతపాడి అధికారంలో ఉండి స్కాముల మీద స్కాములు చేసిన ఈ వ్యక్తికి, ఈ అధికారికి ఈ రకమైన సౌకర్యాలు సమకూర్చారు అని అంటే ఏ ప్రభుత్వం ఉంది అధికారంలో? ఎవరు బాధ్యులు దీనికి ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి నివేదిక తెప్పించుకొని ఈ పనులు చేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోమని జైలు శాఖ డీజీకి ముఖ్యమంత్రి ఆదేశించాలా? అసలు ఆదేశించే పరిస్థితి ఎందుకు వచ్చింది? కింద స్థాయి అధికారులు కానీ, నాయకులు కానీ, ప్రభుత్వంలో మిగతా వ్యవస్థలు కానీ ఏం చేస్తున్నాయి? ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అవ్వాలా? సిగ్గుపడాల్సిన అంశం కాదా ఇది ప్రభుత్వానికి, లేకపోతే మిగతా వ్యవస్థలకి, పోలీస్ శాఖకు కానీ, జైళ్ళ శాఖకు కానీ? ఈజ్ ఇట్ నాట్ షేమ్ ఆన్ పార్ట్ ఆఫ్ యూ? అసలు ఇంత దరిద్రంగా, ఇంత దయనీయంగా రోజు చాలా బయటపడుతున్నాయి. ఇప్పుడు మనం అసలు ఇవాళ చర్చించుకోబోయే టాపిక్ కూడా వేరే, ఇంకో టాపిక్ ఉంది, అది కూడా అలాంటిదే. ప్రభుత్వం మారినా కూడా ఈ అరాచకాలు ఏంటి అనే దాని మీద మనం ముందు ఈ వెంకటరెడ్డి సంగతి ఏం జరుగుతోంది, ముఖ్యమంత్రి ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చి 4 రోజులుగా ఎందుకు ఇది ఇలా సాగుతోంది అనే దాని మీద ఒకసారి మా విజయవాడ కరెస్పాండెంట్